ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు. జగన్ కక్షగట్టి దెబ్బతీశారు. త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం, అందరి సలహాలు తీసుకుని కార్యాచరణ ప్రకటిస్తాం. తుమ్మ చెట్ల తొలగింపుతో రాజధాని పునరుద్ధరణకు శ్రీకారం. అమరావతి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు 5 ఏళ్ల పాటు అమరావతిలో జగన్ చేసిన విధ్వంసంపై అధ్యయనం చేస్తున్నామని, ఎంత నష్టం జరిగింది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం, గతంలో చేసిన నిర్మాణాలు ఎంతవరకు పనికొస్తాయి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న అంశాలపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయగలరని ఎన్నికల ముందే నన్ను కొందరు ప్రశ్నించారు. నేను పారిపోవడానికి సిద్ధంగా లేనని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటానని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానని, పూర్వవైభవం తెస్తానని అప్పుడే చెప్పాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిలో గురువారం విస్తృతంగా పర్యటించారు. 5 ఏళ్లుగా నిలిచిపోయిన పనులు, వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన కట్టడాలని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ 5 ఏళ్లు పనులు కొనసాగించుంటే అమరావతి నిర్మాణం కొలుక్కొచ్చేది, కానీ ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 78-80% పూర్తయిన భవనాల పనులు నిలిచిపోయాయి. మరికొన్ని ఇళ్లను తుమ్మ చెట్లు కమ్మేశాయి. సచివాలయ టవర్ల పునాదులు నీళ్లలో నానుతున్నాయి. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. భవనాలు బూజుపట్టాయి, తలుపులు విరగ్గొట్టారు. ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయొచ్చు అన్నీ చేశారు. ఆ భవనాల్ని కట్టడాలని రైతులు ఎంతగా కాపాడాలనుకున్నా చేయలేదన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పంచాయతీ